భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భయపడదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీ తాటాకు చప్పుళ్లకు మీరు గొంతు పెద్దగా చేసుకొని విమర్శించినంత మాత్రాన సమస్య పోవు అనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ప్రధానంగా వారు చెప్పారు, ఈ యొక్క ధాన్యం సేకరణకు సంబంధించి విషయం చెప్పడం జరిగింది. నేను ఒకసారి ధాన్యం సేకరణ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మేము ధాన్యం సేకరణ చేస్తున్నామో మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలుసు. కానీ మేము తెలంగాణ ప్రజలకు, రైతులకు మనవి చేయాలనుకుంటున్నాను. 2014లో 2014లో మరి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలకు కలిపి 64 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వము సేకరించేది. 64 lakh మెట్రిక్ టన్స్ 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు. ఈరోజు 151 lakh మెట్రిక్ టన్స్ మేము సేకరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, రైతులకు అనుకూలంగా ఉందా లేదా అర్థం చేసుకోవచ్చు. 64 lakhs నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 2021లో 151 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని, రైస్ను ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణకు చూసినట్లయితే రెండు రాష్ట్రాలు తెలంగాణ చెప్తున్నాం. తెలంగాణ విభజించి చూసినట్లయితే 2014లో 43 LMT ఉండేది. ఈరోజు 94 lakh మెట్రిక్ టన్స్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచి ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది. ఇది రైతులకు అనుకూలంగా కాదా, ఈరోజు కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 43 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వము ఈరోజు 94 లక్షల మెట్రిక్ టన్నులు 2021లో సేకరించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 14లో 3,404 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది సేకరించడం కోసం. ఈరోజు 2021లో 3,404 కోట్ల నుంచి 2021లో 26,641 రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైస్ సేకరణ కోసం ఖర్చు పెడతాం. ఇది రైతులకు అనుకూలంగా చేస్తున్నామా, వ్యతిరేకంగా చేస్తున్నామా? కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నదా లేదా? ఒకటే కాదు, రైసు సేకరణకు మేము ఇస్తాం డబ్బులు, రైసుల బ్యాగుకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కావలసినటువంటి సుతిలికి మేము ఇస్తాము, లేబర్ ఛార్జీలు ఇస్తాము. మినిమం సపోర్ట్ కాకుండా అదనంగా, మినిమం సపోర్ట్ ప్రైస్కి అదనంగా కేంద్ర ప్రభుత్వము ఈ ధాన్యం సేకరణలో కానీ, బియ్యం సేకరణలో కానీ రైస్ మిల్లింగ్ ఛార్జీలు ఇస్తాము, స్టోర్ కెపాసిటీ రెంట్ ఇస్తాము, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ ఇస్తాము. ప్రతి రూపాయికి కేంద్ర ప్రభుత్వము లెక్కగట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, రైస్ మిల్లర్స్ కానీ ఇస్తుంది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం పడదు.
100కు 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ యొక్క బియ్యం సేకరణలో ఉంటుంది. అందుకే చెప్పాను 2014లో 3,404 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఈరోజు మోడీ గారి ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రానికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే బియ్యం సేకరణలో ఇది ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నదా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. పంజాబ్ తర్వాత అత్యధికమైనటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పంజాబ్ అందులో గోధుమలు అవి ఉంటాయి. 135 LMT అంటే 135 lakhs మెట్రిక్ టన్స్ 135 మెట్రిక్ టన్స్ ఉంటే తెలంగాణలో 94 మెట్రిక్ టన్స్ అంటే సెకండ్ ప్లేస్లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి సేకరిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తుందా లేదా? ఒక ముఖ్యమంత్రిగా వాస్తవ విషయాలు చెప్పకుండా ప్రజలను రైతులను తప్పుదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి ఎక్కడ 43 మెట్రిక్ టన్స్ ఉండేది ఈరోజు 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈరోజు సేకరించి పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈరోజు 2021లో దేశవ్యాప్తంగా 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే అందులో 94.54 అంటే ఇందుకు చెప్పాను నేను ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించాను. దేశమంతా 600 టార్గెట్ పెట్టుకుంటే అందులో 94.54% అంటే 94 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సెకండ్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి బియ్యం సేకరణ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన సమస్య అంతా కూడా దొడ్డు బియ్యం, బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ తెలంగాణలో ఎవరు తినరు, కేరళ మాత్రం తినవాళ్ళు, వాళ్ళు కూడా వరుసగా తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బాయిల్డ్ రైస్ దేశంలో ఉపయోగం లేకుండా ఉన్నది. కాబట్టే గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా చర్చించి మీరు రైతులెవరు కూడా బాయిల్డ్ రైస్ పండించరు. ఆ బాయిల్డ్ రైస్ తయారయ్యేది మీ రైస్ మిల్లల్లో, బాయిల్డ్ రైస్గా మార్చేది రైస్ మిల్స్. కాబట్టి మీరు రైస్ మిల్స్లలో ఎక్విప్మెంట్ మార్చండి, మిషనరీ మార్చండి, దాన్ని బాయిల్డ్ రైస్గా మీరు తీయకండి, రా రైస్గా మీరు ఇవ్వండి. కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ లేకుండా పోతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అల్టిమేట్గా ప్రజల డబ్బులేవి, అవి ఎవరి నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచో లేకపోతే కేసీఆర్ ఇంటి నుంచో కిషన్ రెడ్డి ఇంటి నుంచో బియ్యం ఇచ్చేది కాదు, కొనుగోలు చేసేది కాదు. స్టాక్ పెట్టాలంటే ఈరోజు కొత్త బియ్యం వస్తే స్టాక్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి రా రైస్ ఇవ్వండి, ఎన్నైనా తీసుకుంటాము. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బాయిల్డ్ రైస్ తగ్గించాలని చెప్పాను. 2021కు 24.75 lakh మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని, దొడ్డు బియ్యం తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2021లోనే మరొక 20 లక్షలు తీసుకోండి, ఇక తర్వాత మేము దీన్ని మారుస్తాము అని చెప్పి ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం దగ్గర ఉంది, ఇస్తాను, మీకు కూడా ఇస్తున్నాను. మేము భవిష్యత్తులో ఇక పూర్తిగా తగ్గించుకుంటాము. కాబట్టి మీరు 2021లో
మీ టార్గెట్ ఏదైతే 24.75 లక్షల మెట్రిక్ టన్నులు ఉందో దానికి అదనంగా మరొక 20 ఎల్ఎంటీలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని అంగీకరించి టోటల్గా లాస్ట్ ఇయర్ 44.75 lakh మెట్రిక్ టన్స్ యొక్క దొడ్డు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 4th October 21 నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఏమని? భవిష్యత్తులో FCIకి దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించదు. దిస్ ఇస్ ఎ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్. రాష్ట్రంలో రైస్ బాయిల్ ఆయిల్ పరిశ్రమ స్థాపనకు ప్రోత్సహించడానికి రైస్ ఆధారంగా ఇతర పరిశ్రమలను రైస్ బాస్ ఆయిల్ ఇండస్ట్రీస్ మేము ప్రోత్సహిస్తాము, మీకు తక్కువగా పంపిస్తాము. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి చేస్తూ ఉంది. తెలంగాణ రైతులకు దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ బడ్జెట్ అలొకేషన్ చేసి తెలంగాణ నుంచి కొంటున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో దొడ్డు బియ్యాన్ని తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను అమలు చేయడానికి FCIకి బియ్యాన్ని సరఫరా చేసేటువంటి పరిస్థితుల్లో అన్ని రైస్ మిల్లులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని FRK ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అనేటువంటి ఎక్విప్మెంట్ను మేము ఏర్పాటు చేసుకొని బ్లీడింగ్ కెపాసిటీని, ఉత్పత్తి సామర్థ్యాన్ని, రా మెటీరియల్ యొక్క రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పి కూడా ఆ ఉత్తర్వులో రాయడం జరిగింది. ఆ రకంగా ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ బియ్యానికి సంబంధించి కానీ రైస్కి సంబంధించి కానీ ఈ యొక్క లెక్కించేటువంటి పరిస్థితి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము సరిగా అంచనా వేయలేకపోతుంది. దాని కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంత బియ్యం వస్తున్నాయి అనేటువంటి టార్గెట్ ఇవ్వలేకపోతుంది. ఈ సంవత్సరం 17th August మీరందరూ అర్థం చేసుకోవాలి. 17th August 2021 నాడు కేంద్రానికి సంబంధించినటువంటి ఫుడ్ సప్లై అండ్ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సెక్రటరీల యొక్క సమావేశము 17th August నాడు జరిగింది. అందులో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక అంగీకారానికి వచ్చారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. 17th August 2021 నాడు ఆల్ స్టేట్స్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై సెక్రటరీస్ మీటింగ్లో 40 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి సేకరించాలని టార్గెట్ తీసుకోవడం పెట్టింది. ఆ రోజు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు మాట్లాడకుండా 17th August నుంచి అక్టోబర్ వరకు ఏ రకమైనటువంటి దాని మీద కరస్పాండెన్స్ లేదు. అక్టోబర్ నుంచి జనవరి 22 వరకు ధాన్యం సేకరణ ఉంటుంది జనరల్గా. కాబట్టి 17th August నుంచి అక్టోబర్ వరకే మాట్లాడకుండా వారు 29th September నాడు తెలంగాణ రాష్ట్రంలో 24.91 lakhs హెక్టార్లలో వరి సాగు చేశామని, దాన్ని 108 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 40 మెట్రిక్ టన్నుల కోసం ఆగస్టు సెప్టెంబర్ నాడు టార్గెట్ పెట్టుకున్నాం. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకే మాట్లాడాలి ఆల్మోస్ట్. అంటే అక్టోబర్ 29th September ఒక ఉత్తరం రాశారు. ఏమని? మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో వస్తుంది, అది కూడా ఐ సర్వే కంటి చూపుతో అంచనా వేశామని చెప్పారు. సైంటిఫిక్గా లేదు, అది కూడా కంటి చూపుతో సర్వే చేశాము. కాబట్టి మా ప్రొడక్షను 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకో ఉత్తరం రాశారు, అది నా దగ్గర కాపీ ఉంది. దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని చెప్పి రాశారు ఆయన. అంటే 3 రకాలుగా, ఫస్ట్ అగ్రిమెంట్ అయింది 40 లక్షల మెట్రిక్ టన్నులు, తర్వాత September 29th రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరము 108 లక్షల మెట్రిక్ టన్నులు,
ముఖ్యమంత్రి గారు రాసింది 90 లక్షల మెట్రిక్ టన్నులు. పరస్పర విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ రంగం మీద కానీ సాగుపైన కానీ అవగాహన లేకుండా, సరైనటువంటి అంచనా లేకుండా, సరైనటువంటి సర్వే లేకుండా, సరైనటువంటి పంచన పద్ధతులు లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ధాన్యమంతా మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైతు కళ్ళాలలో ధాన్యం ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అనేటువంటిది ఏ రకంగా న్యాయం అర్థం చేసుకోవాలి. అయినాక కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ఇన్ని రోజులు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్ని రోజులుగా చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా డబ్బులు స్పెండ్ చేస్తుంది. ఎక్కడ నుంచి అంటే 3,404 కోట్ల నుంచి 26,641 కోట్ల వరకు తెలంగాణ మీద ఖర్చు పెడతా ఉంటే కనీసము తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం, కేసీఆర్ కోసం ఖర్చు పెట్టడం లేదు. కేసీఆర్ కుటుంబం సభ్యుల యొక్క మెప్పు కోసమే ఖర్చు పెట్టడం లేదు. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి మేము ఈ డబ్బును ఖర్చు పెట్టి బియ్యాన్ని సేకరణ చేస్తూ ఉంటే ఈయన మెప్పు కోసమో వీళ్ళ పార్టీ మెప్పు కోసమో కావాల్సింది కాదు. రైతుల మెప్పు కోసం, రైతులకు న్యాయం చేయాలి, ఆ బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము చేస్తూ ఉంటే వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఈరోజు ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్పారు? 108 లక్షలకు పెంచి తీసుకోవాలంటే గత సంవత్సరము ఎంత ఉంది? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒకేసారి ఎంత పెంచారు? లాస్ట్ ఇయర్ 94 ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి దాన్ని 108 అంటున్నారు. అంతకుముందు అగ్రిమెంటు 40 లక్షల యొక్క మెట్రిక్ టన్నులకి. అదేవిధంగా 2 నెలల తర్వాత ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకున్న తర్వాత దీన్ని పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వులు రాయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వము సర్వే అంటే ఎక్కడి నుంచి బియ్యం ఎంత సరఫరా అవుతుంది వాళ్ళకు అవగాహన లేదు. ఎంత బియ్యం ఉత్పత్తి అవుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒక ఉత్తరానికి ఇంకొక ఉత్తరానికి సంబంధం లేకుండా రాశారు. వాళ్ళు చెప్పారు అనేక సార్లు ఉత్తరాలలో కూడా మేము టెక్నాలజీ పెంచుకుంటాము, టెక్నాలజీ పెంచుకొని ఈ యొక్క బియ్యం సేకరణ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఇప్పటికి కూడా మీరు రా రైస్ ఏదైతే ఉంటుందో అంటే రా బియ్యం బాయిల్డ్ కాకుండా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. దశల వారీగా కొనుగోలు చేస్తాం. ప్రొక్యూర్మెంట్ కోసం కానీ లేక ప్రిజర్వేషన్ గోడౌన్స్ కోసం కానీ అవైలబిలిటీని బట్టి తప్పకుండా అన్ని రకాలుగా కొనుగోలు చేస్తాం. ఇది రైతులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం. వీళ్ళే ఐకేపీ సెంటర్స్ పెట్టొద్దన్నారు. ప్రొక్యూర్మెంట్ ఐకేపీ సెంటర్ దగ్గర చేయమని చెప్పారు. మొన్న హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఐకేపీ సెంటర్స్ని కొనుగోలు చేయాలని చెప్పి అక్కడ మహిళలందరూ తిరుగుబాటు చేస్తే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐకేపీ సెంటర్ దగ్గర ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పారు. మాట మారుస్తున్నది మీరు రాజకీయాల కోసము. సరైనటువంటి అవగాహన లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎంత సాగవుతుంది, ఎంత ప్రొడక్షన్ అవుతుంది ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా ఈరోజు అనేక ఇతర విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే అందులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో.
పెట్రోల్ విషయంలో కూడా దొబ్బుకున్నది. మేమేమి ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కరోనా అప్పుడు కష్టం వచ్చిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రాలకు, కేంద్రానికి, ప్రపంచమంతా కూడా కష్టం వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదన్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకుండా అది రూపాయి కానీ, 50 పైసలు కానీ, 10 పైసలు కానీ కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన దాని ప్రకారం పెరుగుతాయి. కానీ సెస్ వేయడం జరిగింది. అప్పుడు మనకందరూ తెలుసు, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి సంవత్సరన్నర పాటు ఉచిత బియ్యం ఇచ్చాం. అనేక రకాలుగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. పీపీఈ కిట్స్ కావచ్చు, ఆక్సిజన్కి సంబంధించినటువంటి పిఎస్సి ప్లాంట్లు కావచ్చు, లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఖర్చు పెట్టే విషయాలు కావచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఆ రోజు జిఎస్టీ పడిపోయి కనీసమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చింది. ఈరోజు కొంత కుదుట పడ్డది కాబట్టి తగ్గించుకున్నాం. ఈరోజు మీరు కూడా తగ్గించుకోవాలని రాష్ట్రాలను కోరాం. ఈరోజు జిఎస్టీ కొంత కుదుట పడ్డది కాబట్టి ప్రజలకు భారం తగ్గించాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద తగ్గించుకున్నది. వివిధ రాష్ట్రాలను కూడా కోరాం. రాష్ట్రాలుగా ముందుకొచ్చి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీతర ప్రభుత్వాలు కూడా, ఒరిస్సా లాంటి రాష్ట్రం కూడా ముందుకొచ్చి ట్యాక్స్ తగ్గించుకున్నది. ట్యాక్స్ తగ్గించుకోవడం అల్టిమేట్గా ప్రజలకు కొంత జిఎస్టీ మెరుగుపడ్డది, మార్కెట్లో కొద్దిగా ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత విశ్వాసం వచ్చింది. కాబట్టి ఈరోజు ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా కొంత చేయండి. మీరు కూడా చాలా పెంచారు. శవాల కాడ పేరాలు కాల్చుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం పెంచుతున్నటువంటి ధరలకు వాళ్ళకు అదనంగా ట్యాక్స్ పడుతుంది, వ్యాట్. ఎంత ధర పెరిగితే పెట్రోల్ మీద అంత అదనపు ట్యాక్సీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు అంతసేపు అదే చూస్తారు. కేంద్రం భారం బదలం కావాల్సింది కేంద్రము, లాభం రావాల్సింది రాష్ట్రానికి అనే విధంగా వ్యవహారం చేస్తున్నది. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు కేంద్రం అనేక రకాలుగా ఈరోజు దేశ భద్రత విషయంలో కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మిగతా ఛార్జీలు ఏవి కూడా పెంచలేదు. అదనంగా నిత్యావసర వస్తువులు అదుపులో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఉచితంగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఒక సంవత్సరం పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నాం అందరికీ. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తాము? ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు పెడతాము. కాబట్టి ఈరోజు మనకు జిఎస్టీ వచ్చింది. రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ కొంత ఆదాయం పెరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా అప్పుడు మనం ధరలు పెంచాము, సెస్ వేసాము. కాబట్టి కొంత తగ్గించుకుందామనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 అడుగు ముందుకేసింది. అదే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. రాష్ట్రాలను ఒక అడుగు ముందుకేమన్నది. దానికింత ఆందోళన ఎందుకు? దానికింత బాధ ఎందుకు? ఇళ్లకు మీరు చెప్పండి, మేము చేయలేమని చెప్పండి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము దోచుకుంటుంది, దోచుకొని ఎక్కడన్నా మా కుటుంబంలో ఫామ్ హౌస్లు పెట్టుకున్నామా? మాకేమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయా? లేకపోతే ఎలక్షన్స్లో 350 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఒక అసెంబ్లీ ఖర్చు పెట్టామా మేము? వీరు కూడా జీవోలోనే నేతాన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ధరలు పెంచినట్టు, కేంద్ర ప్రభుత్వం పెంచినట్టు 2015లో 31% నుంచి వ్యాటు 35.20 పెంచారండి. అది కరెక్ట్ కదా జీవో? మీరు పెంచితేనేమో కరెక్టు. మేము అప్పుడు కరోనా లేదు, కరోనా అప్పుడు పెంచాం మేము సెస్ కూడా. మిగతా ఏవైతే రూపాయి కానీ, 10 పైసలు కానీ, 5 రూపాయలు కానీ ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్లో ధరలు పెరిగినట్టు ప్రకారం చేశాం. అదేవిధంగా 16/1/2015 ఇంకో లెటర్, ఇంకో జీవో, దాంట్లో కూడా 22.25% నుంచి వీళ్ళు మళ్ళా పెంచారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తూ ఉన్నాను, మీరు సానుకూలతతో ఆలోచన చేయండి. ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ, బ్యాంక్స్ కానీ అన్ని రకాలుగా సహకారం అందిస్తాయి. కాబట్టి మీరు రా రైస్ విషయంలో
కేంద్ర ప్రభుత్వం దశల వారీగా రైతుల నుంచి కొనుగోలు చేయడం కోసం కలిసికట్టుగా మాట్లాడాలి తప్ప ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తే భయపడేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ధర్నాలకో నాలుకలు చీల్చామంటే నాలుకలు బయట చీల్చమని చెప్పి ఫామ్ హౌస్ ముందుకో లేకపోతే ప్రగతి భవన్ ముందుకో వెళ్ళారు ఎవరు కూడా. అంత భయపడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు అన్నారు మెడికల్ కాలేజ్ ఒకటి కూడా రాలేదు. దిస్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. మెడికల్ కాలేజ్ రాలేదంటే మేము తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ మేము పెట్టాం. మా ఊరికనే ఫామ్ హౌస్లో కూర్చొని ఒకటి కూడా రాలేదని మాట్లాడదు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. మేము ఒక ఉత్తరం రాశాం డేటెడ్ 2019లో ఆగస్టు 30 తారీఖున ఒక ఉత్తరం రాశాం. దిస్ ఎ లెటర్ కాపీ. ఈ కాపీ అందరి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాను. అందరు రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రలీ sponsored scheme for establishment of new medical colleges attached with existing district referral hospitals or in any institute with facilities of postgraduate medical education phase 3. అప్పటికి phase 1 రాశాము, phase 2 రాశాము, phase 3 రాశాము. ఈ స్కీము 2016 నుంచి 2020 వరకు స్కీమ్ ఉండింది. మెడికల్ కాలేజెస్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం రాశాము. ప్రొఫార్మత ఎట్లా అప్లై చేసుకోవాలా, ఏమేమి ఉండాలా, దాని రూల్స్ రెగ్యులేషన్స్ దిస్ ఎ సెట్ అన్ని రాష్ట్రాలకు పంపించాము. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఏం పెట్టుకోలేదు. ఈ ఉత్తరం రాసిన తర్వాత 30th ఆగస్ట్ తర్వాత కూడా ఒక్కదాని కూడా, ఎందుకంటే ఇది 60-40 రేషియో, అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి రెస్పాన్స్ రాలేదు. కనీసం వాళ్ళు దరఖాస్తు, ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా అని అడుగుతా ఉన్నాం. ఈ ఉత్తరం వచ్చిన విషయం ముఖ్యమంత్రి తెలుసా? ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేశారా? కొన్ని ముఖ్యమంత్రి గారు ఏమైనా హెల్త్ మినిస్టర్తో మాట్లాడా మెడికల్ కాలేజీల విషయం ఎప్పుడైనా? ఏ కేంద్ర మంత్రితోటైనా మాట్లాడా? మాట్లాడకుండా మెడికల్ కాలేజ్ రావంటే అన్ని రాష్ట్రాలకు ఎక్కడైతే ఏ జిల్లాలలో అయితే మెడికల్ కాలేజెస్ లేవో అక్కడ మెడికల్ కాలేజెస్ పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము I am directed to refer to the subject mentioned above and to say the Ministry of Health and Family Welfare has launched phase 3, phase 2 is 1 second I think, phase 3 of the above centrally sponsored scheme for establishment of 75 new medical colleges for or institutes with facilities of for postgraduate medical education in district where there is no medical college at the cost of rupees 325 crore per college. This cost will be shared in the ratio of the 90-10 northeastern states. There is a constitution obligation, and special category states and other states 60-40 remaining states. The guidelines of the scheme for medical colleges to establish it under the phase 3 enclosed. You are requested to identify the district referral hospital fulfilling the prescribed criteria as per the guidelines of the scheme in your state and send proposal along with the detailed project reports for consideration of this ministry as the earliest. దీనికి ఏమైనా ఉత్తరం రాశారని అడుగుతాను. మీరు అందరిలాగా నేను మాట్లాడకూడదు, బట్ మీరు ఎక్కడ ఉండి సెక్రటరియట్ లేదు, ఏ ఉత్తరం ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో తెలియదు, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో ముఖ్యమంత్రి గారుగా తెలుసో నాకు తెలియదు. కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ భవన్లో కూర్చుంటున్నారు, ఏ కార్పొరేషన్ ఏడుంది, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుండో తెలియదు, సెక్రటరియటే లేదు, ఈ ఉత్తరానికి జవాబు లేదు, మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు మాట్లాడు. ఒక్కటి కాదు, మేము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం అని అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు దానికి ల్యాండ్ ఇవ్వలేదు.
ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ బీబీనగర్ కూడా బిల్డింగ్ ఇంకా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయలే, ఏదో నడిపిస్తున్నాం. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఆ కాంట్రాక్ట్తో సెటిల్మెంట్ చేసుకోవాలి. నిమ్స్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉండిందో ఆ కాంట్రాక్ట్తో సెటిల్ కాలేదు కాబట్టి బిల్డింగ్ మేము నడుస్తున్నాం, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అంతేకాదు ఈరోజు ఎన్సిడిసి అట్లా చాలా నేను చెప్పాలనుకుంటే ఎన్సిడిసి ఉంది. అంటువ్యాధుల పరిశోధన కేంద్రం, దానికి ల్యాండ్ కావాలని 3 ఎకరాలు కావాలని 2 రోజుల నుంచి అడుగుతున్నాం, ఇంతవరకు ఇవ్వడం లేదు. అదేవిధంగా వరంగల్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. ఆదిలాబాద్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. 8 ఆపరేషన్ థియేటర్స్, ఒక్కొక్క హాస్పిటల్లో 8 ISI స్టాండర్డ్ ప్రకారం 8 ఆపరేషన్ థియేటర్స్ తోటి కట్టాం 2 హాస్పిటల్స్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక 30 కోట్లు వాళ్ళదానికి ఇచ్చి స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ప్రారంభించాలి. నేను స్వయంగా విజిట్ చేశాను 2 హాస్పిటల్స్, వరంగల్ ఆదిలాబాద్లో స్వయంగా నేను పోయి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోయి విజిట్ చేశాను, MOS ఉన్నప్పుడు. నేను విజిట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. ఇంతవరకు హాస్పిటల్ ప్రారంభించలే. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ 2 హాస్పిటల్స్ ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి షేరు 30 కోట్లు ఎంత ఇవ్వాలి, దానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కేంద్రాన్ని మేము పూర్తిగా కట్టాము, ఎక్స్పెండిచర్ అంతా అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చింది, మిషనరీ వచ్చింది, మిషనరీ పాడైపోతుంది. ఇంపోర్టెడ్ మిషనరీ అంతా తెచ్చిపెట్టారు, పాడైపోతుంది. అక్కడ ఎరువులు ఎక్కడ అన్నాడు, ఎరువుల కొరత ఎక్కడుందో నాకైతే తెలియలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఎరువుల కొరత ఎంత ఉండిందో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈరోజు ఎరువుల కొరత లేదు, యూరియా ఉంది. అంతేకాదు ఫ్యాక్టరీ పెట్టాం. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చిండు ఆయన, ఈరోజు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. రామగుండంలో ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా, యూరియా కూడా ఉత్పత్తి అవుతుంది. అది కూడా తెలియదు వారికి. ఎరువుల కొరత అవుతుందని మాట్లాడతాం. ఎంత కావాలంటే ఎంత ఇప్పుడు కూడా ఇస్తాం. ఎక్కడ కావాలని చెప్పానండి, మాట్లాడండి. ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో డిస్ట్రిబ్యూషన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఎరువుల కొరత లేదు. ఒకటిసారి ఎరువుల కొరత అయింది. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, మెజార్టీ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ దేశాలనైతే కరోనా సమయంలో షిప్పులు నడపాలన్నా, లోడింగ్ అన్లోడ్ చేయాలని లేబర్ అందుబాటులో లేకుండేది. కరోనాలో ఎవరు రాలే, లేబర్ కూడా వేరే దేశాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినా కూడా ఈ భారతదేశం నుంచి లేబర్ తీసుకుపోయి ఆ దేశం యొక్క అనుమతి తీసుకొని పోర్టు మాత్రమే వాళ్ళని పరిమితం చేసి పోర్ట్లలో మన లేబర్ తీసుకొని ఇతర దేశాలలో లోడ్ చేసుకున్నాం. మీకు ఏం తెలుసు? ఆడ కూర్చుంటే ఏం తెలుస్తుంది మీకు? కరోనాలో మీరు ఏం ఖర్చు పెట్టారు? మేము ఖర్చు పెట్టినంత మీరు చేశారా? తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. మేము ఫ్రీగా బియ్యం ఇచ్చాము, మేము ఇచ్చినటువంటి వేరుశనగ పప్పు దినుసులు ముక్కుబట్టిపోతున్నాయి. ఒక్క మనిషికి వెళ్ళలేదు ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం ఇచ్చారు, బియ్యం, మిగతా అన్నీ కూడా ఇంకా వేరే జిల్లాలు ఉన్నాయి. 1 కిలో బియ్యం, కిలో పప్పు దినుసులు కూడా ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఫ్రీగా ఇచ్చినటువంటి కూడా సరఫరా చేయలేదు మీరు. హాస్పిటల్స్లలో ఆక్సిజన్ ప్లాంట్స్ మేము పెట్టాం కేంద్ర ప్రభుత్వం నుంచి, కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాం. అదేవిధంగా వెంటిలేటర్స్ ఇచ్చాం. వెంటిలేటర్స్ మేము ఇచ్చిన వెంటిలేటర్స్ ఇంకా సీల్ ఓపెన్